మొదటి తీర్మానం చేశాను. ఇది మొదటి మలుపు. రెండవ తీర్మానం, నా ప్రభు చెప్పిన ప్రతి మాట నేను వినాలి, ఆ మాట చొప్పున నేను అనుసరించి నడవాలి అని డిసైడ్ అయ్యి, అందులో రెండవదిగా ఆయన మారు మనసు పొంది బాప్తిస్మం పొందమని చెప్పాడు గనుక నా పాప జీవితాన్ని విసర్జించి మారు మనసుని ప్రకటించి నాకు ఎప్పుడు ఇస్తారా బాప్తిస్మం ఎదురు చూశా. ఎట్టి పరిస్థితుల్లో బాప్తిస్మం పొందాలి అని తీర్మానం చేసుకున్నా. నా ఆశ తీర్చి ఇందాక మీకు కనపడ్డ పెద్ద ఆయన కోటంలో వాక్యం చెప్పినప్పుడు నేను తీర్మానం చేసుకున్నాను, బాప్తిస్మం పొందాలి, ఎట్టి పరిస్థితుల్లో పొందాలి. ఇంకొద్దు ఈ పాడు బతుకు, ఇంకొద్దు నన్ను నేను నాశనం చేసుకునే బతుకు, ఇంకొద్దు నాకు నా కుటుంబానికి శాపం తెచ్చే బతుకొద్దు. నేను నూతన సృష్టిగా మారాలి, నేను క్రొత్త జన్మ అనుభవంలోనికి రావాలి, నేను నూతన పరచబడాలి. నా కుటుంబానికి సత్యం తెలియదు, కనీసం నేనన్నా సత్యంలో నడవాలి, నిలవాలి. అంత కాబట్టి తర్వాత వస్తారు వాళ్ళు నిదానంగా. నేనైతే ముందు నిలబడాలి సత్యంలో అని యేసు ప్రభు నిజదేవుడు అనేది మొదటి తీర్మానం అయితే, ఆయన్నే సేవించాలనేది మొదటి తీర్మానం అయితే, ఆయన అనుగ్రహించే రక్షణ కూడా పొందాలి అనేది నా రెండవ తీర్మానం. మూడవ తీర్మానం ఏంటో తెలుసా? 4 సంవత్సరాలకి నేను రక్షణలోనికి వచ్చిన 4 ఏళ్లకి దేవుడు ఆయన పరిచర్యకు పిలిచినప్పుడు తడవు చేయకుండా వెంటనే దేవుడిచ్చిన సమయం ప్రకారం ఆయన సేవలోనికి ప్రవేశించటం నేను చేసిన మూడవ తీర్మానం, మూడవ నిర్ణయం. మీకు తెలుసా, ఈ 3 నిర్ణయాలు నా బ్రతుకుని ఈ విధంగా మార్చేశాయి. ఇంకా మీకేం సాక్ష్యం కావాలి? ఇంత ప్రసంగం చేయాలా? నా బ్రతుకే మీకు ప్రసంగం. మీకు మైండ్ సరిగా పనిచేస్తే, మీకు మైండ్ సరిగా పనిచేస్తే నా లైఫే ఒక ప్రసంగం. దేవుని మాటలు ఈ చెవులో విని ఈ చెవులో వదిలేయటం కాదు, దిద్దుబాటు చేసుకోవాలి, మారు మనసు పొందాలి, ప్రభు రక్తమును ఆశ్రయించి పరిశుద్ధపరచబడాలి. రక్షణ పొందిన వాళ్ళకి చెప్తున్నా, రేపే బాప్తిస్మాల కార్యక్రమం ఉంది. ఇక తడవ చేయదు. ఈ రాత్రంతా నువ్వు ప్రార్థన చేసుకో, నీ ఓపిక ఎంత ఉంటే అంత దర్శించు, దేవుని పాదాలను దర్శించు.